జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వరుపుల తమ్మయ్యబాబు ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేస్తానంటూ వరుపుల దుర్గవేణి తమ్మయ్యబాబు అన్నారు. శనివారం లింగంపర్తిలోని జనసేన పార్టీ 13వ ఆవిర్భావ కార్యక్రమంలో ఆమె పాల్గొని ఇంటింటికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలో తన భర్తలేని లోటును తీరుస్తానంటూ జన సైనికులకు భరోసానిచ్చారు. తొలుత లింగంపర్తి సెంటర్లో తమ్మయ్యబాబు విగ్రహం వద్దకు భారీ ఊరేగింపుగా వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుండి కాకుండా ఆయన సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుండి తన భర్త తమ్మయ్యబాబు పవన్ కళ్యాణ్ అభిమాని అని అన్నారు. ఇదే కోవలో జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రతిపడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2019లో జరిగిన ఎన్నికలలో జన సైనికుల మద్దతుతో పోటీలో పాల్గొన్నారన్నారు. ఆయన మరణానంతరం నియోజకవర్గంలో జన సైనికులు, కార్యకర్తలు, తమ్మయ్యబాబు అభిమానులు వేలాది మంది తమ్మయ్యబాబు లేని లోటు భర్తీ చేయాలంటూ పవన్ కళ్యాణ్ని కలిసి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా తమ్మయ్యబాబును గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మార్చి 17వ తేదీ వరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదులు పొడిగించడంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామం టార్గెట్ ను పూర్తి చేసే దిశగా అడుగులు వేయాలని జన సైనికులు, కార్యకర్తలు తన భర్త అభిమానులకు దుర్గవేణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల జన సైనికులు, పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు గడ్డం నూకాపతి, పసుల ఇంద్రయ్య, పసుల శివ, కట్టపండు, కరణం రాజారావు, బీసెట్టి వాసు, పలివెల కృష్ణ, కృష్ణార్జులు, బొల్లి నూకరాజు, ఎస్ గణేష్, గొర్రెల రాజబాబు, తమ్మయ్య దొర, నియోజకవర్గ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం తమ్మయ్యబాబు కొద్దిగా అటు ఇటుగా ఉండండి. ఫోటోలు తీసుకున్న వాళ్ళకి, వీడియోలు తీసుకున్న వాళ్ళకి కొద్దిగా అటు ఇటు ఇచ్చి అందరూ వెళ్ళొచ్చు. తీసుకున్న వాళ్ళు కొద్దిగా కింద తీసి వరుపుల తమ్మయ్యబాబు గారు, శ్రీమతి లింగంపర్తి 2వ ఎంపీటీసీ సభ్యురాలు దుర్గవేణి గారు అధ్యక్షులు జరగడం ఒక విధంగా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే సింహం లాంటి మనిషి మన తమ్మయ్యబాబు గారిని మనం కోల్పోవడం, అతి తక్కువ సమయంలోనే ఇలాంటి కార్యక్రమాలు రావడం దురదృష్టకరమైన విషయం. అయితే సింహం లాంటి మనిషి చచ్చిపోయిన శివంగి లాంటి మన ఉన్నారు క్యాడర్ అంతా కూడా ఎక్కడ బలహీనపడకుండా సరిగా మన కుటుంబానికి మద్దతుకి కూడా నడిపించవలసినటువంటి కర్తవ్యం తమ్మయ్యబాబు గారు. ఆవిర్భావ దినోత్సవానికి గతంలో మనం ఇదే ఆవిర్భావ దినోత్సవాలు నియోజకవర్గంలో వరుపుల తమ్మయ్యబాబు చేసేటప్పుడు మనం ఎన్నో మార్లు ఆయన కూడా ప్రయాణం చేయడం జరిగింది. అప్పుడు ఎక్కడ చూసినా ఈయన సస్పెండ్ అయిన తర్వాత కూడా పార్టీ నుండి అనేక వందల మంది జనాభా ఆయన వెంటుండేవారు. పార్టీలకు అతీతంగా జనాలు ఎవరైనా వచ్చారంటే అది ఒక తమ్మయ్యబాబు చూసే. అటువంటి ఆయన అనుకోకుండా ఒక సంఘటనలో పార్టీ నుండి సస్పెండ్ అవ్వడం జరిగింది. ఆ సస్పెండ్ ఎత్తివేసిన సంగతి చాలా మందికి తెలియదు, ఎత్తివేశారు. కానీ ప్రకటించే లోపు అనుకోకుండా సుమారు సంవత్సరం పాటు అనేక ఒత్తిళ్లకు గురై ఆయన ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పదే చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంటుంది. అయితే ఇప్పటికైనా స్పందించారా అంటే స్పందించారు. కానీ కొన్ని నియామకాలు జరిపేటప్పుడు కొంత లేట్ అవుతుంది. అధ్యక్షుల వారు కూడా మన తమ్మయ్యబాబు గారు సతీమణి దుర్గవేణి గారి వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా దుర్గవేణి గారికి అవకాశాన్ని ఇస్తారు. ఎందుకంటే ఇది జనసేన. చాలా మందికి తెలియంది ఏంటంటే రకరకాల అపోహలు, రకరకాల బాతాకానీలు బయట చర్చించుకోవడానికి జరుగుతుంది. ఇటీవలే ఒక న్యూస్ ఛానల్లో చూసాం.
ప్రతిపాడు నియోజకవర్గం 3 ముక్కలాట అని చెప్పేసి ఒక ఎన్టీవీలో చూడడం జరిగింది మనం. అప్పుడు దాంట్లో ప్రచురించిన ప్రకారం ఇంకా ఎవరికి ఏమీ డిక్లేర్ చేయలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వరుపుల తమ్మయ్య బాబు గారి కుటుంబాన్ని ఆదుకుంటారు, ఖచ్చితంగా దుర్గవేణి గారికి అవకాశాన్ని ఇస్తారు. ఇంకొక విషయం, ఈరోజు మరి మన జనసేన పార్టీ ఆవిష్కరణ సందర్భంగా వచ్చిన మీ జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి నా నమస్కారం. ఈరోజు మరి నా కుటుంబం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసు. తమ్మయ్య బాబు గారు లేదండి, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నప్పుడు కూడా నేను ఎంపీటీసీగా నెగ్గాను. నా సహకారం నేను చాలా చేశాను. అలాగే ఆయన లేకపోయినా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నియోజకవర్గంలోనే కాదు, గ్రామంలోనే కాదు, మండలంలోనే కాదు, నేను మా అబ్బాయి ముందుండి మీ వెనకాల నుండి మేము మా వంతు సాయం మీకు చేస్తాం. అందుకని మీరు అందరూ